బాబు గారు 3 సంవత్సరాల్లో మన రాజధాని కడతారా? రాజధాని వాస్తవంగా అయితే సామాన్యులకు రాజధాని అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు నేనే ఉన్న ఒక మధ్యతరగతి వాడిని. ఈరోజు నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా పని కావాలంటే ఇంతకుముందు వాలంటీర్లు మా ఇంటికి వచ్చి పని చేసి పెట్టారు. ఈరోజు నా పని కోసం నేను ఎన్నో పనులు ఆపుకొని నేను వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్తే ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ కానీ ఈరోజు ఫ్రైడే అయితే సాటర్డే ఫ్రైడే అనుకో సెలవులు అనుకో ఫ్రైడే సెలవు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఉన్నట్ల నేను 2 రోజులు చేయాల్సింది 10 రోజులు చేయించుకున్నాను నా పని. అదే వాలంటీర్లు అయితే నాకు ఇంటికి వస్తున్నారు, పని చేసి పెడుతున్నారు. ఈరోజు రాజధాని ఎవ్వరికి అవసరం లేదు. నన్ను అడిగితే రాజధాని అనే బడాబాబులకి రాజధాని కావాలి, ప్లస్ ఒక స్టేట్కి రాజధాని కావాలి. అంతేగాని సామాన్యులకు రాజధాని అవసరం లేదు. ఎందుకంటారేమో వాడికి కావాల్సింది ఏంటంటే వాడికి ఎవరో ఇంటికి వచ్చి వాడు పని చేసి పెడితే వాడు ఉదయం లేచి పొట్టకోసు కోసం పనికి వెళ్తాడు. వాడికి 300 వస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన రోజులు ఇది. వాస్తవంగా రాజధాని ఎవరికి అవసరం లేదు. ఈ రాజధానికి ఒక 15,000 కోట్లు మోడీ ఇచ్చినా కూడా అది నిరుపేదలకి ఏదైనా మంచి ఒక పథకాన్ని ఉపయోగిస్తే 100% సక్సెస్ అయింది. పేరుకి రాజధాని అమరావతి పెట్టండి, నో డెవలప్మెంట్స్ ఏమొద్దు. అక్కడ బిల్డింగ్లు కట్టేస్తే కంపెనీలు లేదా ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో డెవలప్మెంట్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. సామాన్యుడికి ఏం కావాలో అది చేస్తే స్టేట్ గవర్నమెంట్కి అది ఉపయోగపడుద్ది. 15,000 కోట్లు పెట్టి అక్కడ అమరావతిని డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల ఏమన్నా డెవలప్ అయిద్దేమో. కానీ నిరుపేదవాడికి ఏం కావాలని ఆలోచిస్తే 100% సక్సెస్ అయింది. 100% న్యాచురల్గా ఈరోజు ఉన్న నిరుపేదలకు వాడికి ఏం కావాలంటే ఈరోజు నాకు వర్క్ ఉంది, నా వర్క్ ఇంటికి వచ్చి చేసి పెట్టేవాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు ఇప్పుడు ఆపేశాడు. ఈరోజు నేను పనికి వెళ్ళాను, నేను 2 రోజులు నేను తిప్పుతున్నా సచివాలయంలో. ఇలాగ నాకు వర్క్ ఆగిపోతుంది. కాబట్టి సచివాలయం ఇప్పుడు ఇమీడియట్లీ వాలంటీర్ని రిక్రూట్ చేయాలి, ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమరావతి అంటే నో ప్రాబ్లం, రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి, పెట్టండి క్యాపిటల్ అంతే. దానికి 15,000 కోట్లు పెడుతున్నారు. ఇంకొక అవసరమైతే ఇంకా 10,000 కోట్లు అంటారు. దాన్ని బదులు ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంది అది చూడండి ఫస్ట్. అలా చేస్తే మహా అయితే ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అడగట్లా, ఎవరు చేయట్లా, ఎవరు చెప్పట్లా. నేను చెప్తున్నా కదా ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే ఒకటే పాయింట్, జగన్ 75,000 కోట్లు పెట్టాడు, ఖర్చు పెట్టాడు. ఈరోజు 1,22,000 కోట్లు ఇస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఆశపడి నాకు 20,000 రైతు భరోసా వస్తుందని నేను వేసా. ఈరోజు రైతు భరోసా లేదు. నాకు 1,500 ఇంటికి వస్తాయంటే నేను వేసా, 1,500 లేవు. వాస్తవంగా ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా కావాల్సిన డబ్బులు రావట్లా. ఎవడు బాధలు వాడు పడుతున్నాడు, వాడి పని జరగట్లా. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు కనుక అలా చేయకపోతే అలా చెప్పకపోతే ఎవరు ఓట్లేరు. ఈరోజు ఇదే మాట ఇస్తున్నా, సర్వేలు కానీ ఏదో చూపించమనండి. రేపు ఆ 20,000 ఇవ్వకపోతే రేపు ఓటు కూడా ఎవరు కూడా. వాళ్ళకి కావాల్సిన సామాన్లకి ఏంటంటే వాడికి డబ్బు వస్తే వాళ్ళు తిందాం ఉందాం అనే. వాస్తవంగా ఈరోజు జగన్ ఏంటంటే నేను 1,20,000 కోట్లు చేయలేను అన్నాడు, ఓడిపోయాడు. ఈరోజు చెప్తున్నా ఎవరు జగన్ కానీ చంద్రబాబు కానీ 1,22,000 కోట్లు అన్నారుగా, ఈసారి చూడండి 1,50,000 కోట్లు అంటాడు. ఎవడంటాడు వాడే గెలుస్తాడు, లేకపోతే గెలవరు. సామాన్లకు కావాల్సిన డబ్బండి. నాకు ఈరోజు 10,000 ఇస్తే నేను మీ సైడ్ ఉంటా, 10,000 ఇవ్వకపోతే నేను ఉండను. అది న్యాచురల్, గుర్తుపెట్టుకోండి. అసలు నన్ను అడిగితే ఆ సచివాలయం ఉండదు. రాజధాని అంటారు కదా, రాజధాని పెట్టండి, నో ప్రాబ్లం. దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు దయచేసి. సామాన్యులకి ఇమీడియట్లీ అర్జెంట్గా వాలంటీర్లు పెట్టండి, వాళ్ళకున్న సమస్యలు తీర్చండి. గత 5 సంవత్సరాలకి ఈ 10 నెలలకి తేడా ఏం కనబడింది మీకు? ఆయన మీద పర్వాలేదు, రోడ్లు కానీ లేకపోతే రోడ్లు అవి బాగానే ఉంటాయి అన్ని. ఆయన రోడ్లు అవి బాగానే ఉంటాయి, ఎక్కడికి మరి రాజధాని కడతారు 3 సంవత్సరాలు అంటున్నారు, కట్టగలరు అనుకుంటారు? కడతారనుకుంటే ఆయన మీద విశ్వాసం కడతాడు. సీనియర్ కనుక ఆయన మీద ఈయన కడతాడు, విశ్వాసం ఉంది. మొన్న మోడీ ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అమరావతి పనులు పునఃప్రారంభం అని చెప్పి దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఇక్కడ దీన్ని ఎట్లా చూస్తారు? మోడీ గారు చేశాడు కనుక ఆయన దీని గారి నుంచి చేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది. పైపెచ్చు వచ్చే ఫ్యాక్టరీలు అవి కూడా తీసుకొస్తాడు, చేయగలుగుతాడు చంద్రబాబు గారు. దానికి తిరిగిలేదు, ఆ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమన్నారంటే రాక్షస పరిపాలన సాగుతుంది, ఉద్యోగస్తులు సరిగ్గా చూడలేదు, అవన్నీ వద్దులే. కానీ రాజ్యం ఎవరికైనా అపోజిట్ పార్టీ ఆ మాటతో కూడా చెప్పకపోతే ఎట్టకపోతే ఖాళీగా ఉంటే ఆయన ఎవరికి గుర్తించలేదు, అందుకని చెప్పవచ్చు. మళ్ళీ నేను వస్తానని చెప్పేసి అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు చూసేది. ఇప్పుడు ఎవరితో ఇప్పుడు ప్రగతి జరుపుతుంటే దైవాధీనం అనేది దయచు ఆయన చేతిలో ప్రజల అభిప్రాయం చూసినప్పుడు ఆయనే ఈయన అంతే.
ప్రస్తుతానికి చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది, చక్కగా లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ బాగుంది, ఆటో తేడాలు రోడ్లు ఏమో ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఏదైనా చెప్పినా కూడా చక్కగా చేయడం కానీ ఆయనకండి ఎన్నో గౌరవంగా ముందు దాని మీద ఉంది. ఎక్కడైనా పని కానీ పంచాయతీలు కానీ ఎట్లు కానీ ఆఫీసర్ కింద బాగానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలా ఉందంటారు? అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా బాగానే ఉంది, ఆయన తిరుగులేదు. కానీ బాబు అంటే అభివృద్ధి అంటే బాబు అంటారు, అది వాస్తవం బాబు అంటే అభివృద్ధి అంటే బాబు. ఎందుకని అంటారు? ఎందుకంటే ఈయన అనుభవం సీనియర్ కదా, అంటే సీనియర్ కదా ఆలోచించి మాట్లాడతాం. పెద్దగా యువరత్నంగా ఉన్నట్టు జగన్ ఆయన ఛాయిస్ లేకుండా ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చారు, కానీ ఆయన దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ప్రజలైతే ఆయనకి ఇచ్చారు, ఆయన దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. కింద క్యాటరింగ్ అంతా ఆలోచించుకోకుండా ఆయన ఏదో నిర్ణయాలు ఆలోచించారు. బాగా పట్టగలిగా ప్రజల్లో కొత్త ఉంది ఆయనకి. 80 సంవత్సరాలు చిల్లర వచ్చినాయిగా, అయినా 70-80 సంవత్సరాలు వచ్చిన ముందుకు వెళ్తున్నాడు. ఆయన అయితే గిన్నెమేలు పెట్టుకోవాలి పని బాబు ఏం అవసరం లేదు. అవసరం ఆయన జగన్ గారు ఆయన కనపడ్డగా అసలు. ఎందుకని అంటారు? అవన్నీ మనకి చూద్దామండి. ఎందుకంటే ఆయన కనపడ్డాం, ఆయన కుర్రాడైనా ఆయన కనపడ ఆయన చాలా ఉంది. బాబు అట్ట కాదుగా చంద్రబాబు గారు, ఈయనకి ఇది అవసరం. సెక్యూరిటీ పెద్దగా పట్టించుకోవాలి. ప్రజాస్వామ్యం వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించే మనతో వెనక ముందు ఆలోచించగల తత్వం ఉంది. ముసలోడు అంటున్నారు, ఆయన అన్నారు ముసలోడు. ఇప్పుడు ఆయన కుక్కలేని గరిటలో నుండి వచ్చాడండి, మాకు ఇక్కడ నుంచి వచ్చాడు గరిటలో వరదలో. మరి మనం నుంచుంటామా గరిటలో నుంచి వరద బాధితులకు వచ్చాడు. మాకు తెలుగుదేశం బాగుందండి, కాదు డబ్బులు పడలేదండి, అది ఒకటే పర్లేదు. చంద్రబాబు నాయుడు మరి మధ్యదారు కదా ఒక 10 వచ్చినాయి అంటే అది ఒక ఆనందం. కొద్దిగా వేస్తే బాగుంటుంది అంటారు. చంద్రబాబు ఒక రూట్లోనే అయిపోయిన పర్లేదు. రాజధాని శుభ్రం చేస్తున్నాడు, ఇదంతా చేస్తున్నాడు అని మళ్ళీ ఒక రూట్. ఎందుకంటే అది ఎరిపోయిస్తుంది, దీంతో అవసరం లేదు కదా దాదాపుగా. అది ఇప్పుడు 10 ఏళ్ళు వేస్తున్నాడు అండి, అదని ఇదని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ లేని దానికని ఇప్పుడు లేనోడికి లేనట్టే అవుతుంది, ఉన్నట్టు అన్న అది ఒక బాధ మాకు. సరే మనకి ఒక 10 ఏళ్ళు అయితే కవర్ అవుతామని ఆశ. ఎనివే మనకి ఉపాధి ఉంటే బాగుంటుంది అంటారు. దాని మీద ఉపాధి ఉంటే బాగుంటుంది. తుఫాన్లో ఒక రకంగా మేమందరం చెప్పుకునేది ఏంటి, తుఫాన్లో మాత్రం సింగనగర్ వరదలప్పుడు సింగనగర్ వరదలు అనాలి. తుఫాన్ అంటే అందరికి కాదుగా, మా కుక్కలకే వచ్చింది. చాలా బాగా చేసింది, అసలు నిద్రనవ్వలేదు. అధికారులు ఆఫీసర్లు నిద్రనవ్వాలి, ఆయన నిద్ర. అది ఒకటి బాగా చేసేది. అదే స్ఫూర్తితో మన రాజధాని కూడా తయారు చేసేస్తారు. నిద్రవాడు తయారయ్యేదాకా నిద్రవాడు. ఇంకోటి చెప్తున్నారు మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందానికి అది అక్కడే ఉంటుంది, మొన్న ఉండట్టే ఉంటుంది 5 ఏళ్ళు. మళ్ళీ డీకోసం వద్దే. అందుకని అది పూర్తి చేసాం అనుకో, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా ఆయనేది అంటున్నారు. దాన్ని బట్టి ఆయన పేరు నిలబెట్టేస్తాడు. దాన్ని చేసేస్తారు అందరూ. ఊరుకోరు, రైతులైనా ఊరుకోరు, పని టక్టక్లు ఆడిచ్చేస్తాడుగా. బాబు గారు రాజధాని 3 సంవత్సరాలు కడతారా? అంటే ఏ విధంగా కడతారనుకుంటున్నారు మీరు? కడతారండి. ఇప్పుడు ఆయన జగన్ గారు కట్టలేదు కదా, ఇది ఖచ్చితంగా కడతారు అంటే నమ్మకం ఉందండి. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న తేడా మధ్య తేడా ఉంది, బాగా తేడా ఉంది. తేడా మామూలు తేడా లేదు. ఏం చేశాడు అంటే తేడాలు ఏమేమి ఉన్నాయి అంటారు? తేడా ఏముందండి, పని చేసుకున్న కొద్ది బతుకుతాయండి. ఇన్స్టాగ్రామ్ అన్ని వస్తూ ఉన్నాయి, అన్నకాన్ని ఉన్నాయి, అన్నీ వదిలేడు కదా. అక్కడ ఇప్పుడు ఏముందండి, అప్పుడు తినడానికి వెళ్ళి పర్లేదు. మీరేం పని చేస్తారు? మీరు టాపీ మేస్త్రికి. అంటే మీరు టాపీ మేస్త్రికి మీరు చెప్పండి, గత 5 సంవత్సరాలు దాదాపుగా ఇసుక లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. కార్లు మాట్లాడుకునే చాలా ఇబ్బంది పడ్డాం. అన్న క్యాంటీన్ కూడా తీశారు. ఇప్పుడు 6,000 ఇసుకండి టాటర్, అప్పుడు 1800 అయింది ఇప్పుడు ఇసుక. ఇప్పుడు వాండరు ఒక 20 మూటలు కావాలనుకుంటారు, టాటర్ వేయించుకుంటారు, చక్కగా పని చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళకి తక్కువ రేటు వాళ్ళు చేయించుకుంటారు కదా. తక్కువ రేటు కాదు, ఇప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయి, పనులు పాటలు బాగున్నాయి. ఏ వాండర్ అయినా కబుక్కు చేయించుకుంటాను, రేట్ తగ్గింది కదా, బాగా చేయించుకుంటాను. అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టైంలో మందు కూడా చాలా నాశనం.
మందు మామూలు కాదండి, అసలు నాచిన మందు మరి డబల్ రేటు. ఇప్పుడు రేటు ఒక 10 రూపాయలు తగ్గింది కదా. ఇప్పుడు తినేవాడు తాగుతాను కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు కావాల్సింది లైన్ ఉండాలా, ఆ లైన్ లేదు అక్కడ బాగుంది. ఎత్తిపోయి చక్కగా నీట్గా కిరాణి కొట్టుకెళ్ళి వెళ్ళి తాగండి అప్పిసేకి వెళ్ళి వస్తారు. ఇటువరకు కరెక్ట్ కాదు, లైన్ ఉండాలా, మళ్ళీ దానికి ఉండాలి, కంప్లీట్ డబ్బు రేట్లు ఉండాలి. మంచి పొందారు ఆ టైంలో కూడా. మంచి కాదు, మంచి కాదు. ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కూడా అటువంటి మందు తాగి చాలా మంది ఆసుపత్రి పాలైనట్టున్నారు. లేదు లేదు, గతంలో అదే మందు, అది మందు మంచిది కాదండి. మందు మంచిది కాదు. ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి ఏంటి? పనులు బాగున్నాయి సార్. మనకి రాజధాని వస్తే మీకు ఎట్లా ఉండబోతుంది? మీకు పనులన్నీ ఎలా ఉంటాయి? ఇంకా బాగుంటుంది. రాజధాని అయితే ఇంకా బాగుంటుంది. మొదలైతే ఇంకా బాగుంటుంది. మొదలైతే చేస్తాడు కూడా, ఆయన చేస్తాడండి. అనుకుంది చంద్రబాబు నాయుడు చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే వెళ్తారు కదా, 12 లక్షల రూపాయలు అప్పులు చేసేది. ఇటువంటి పరిస్థితులు అప్పులు తెచ్చుకుంటూ ఈ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆ రాజధాని కూడా నిర్మించగలరంటారా? పెట్టుబడి తీసుకురాగలరంటారా బాబు గారు? సెంట్రల్ గవర్నమెంట్ మన కోఆపరేషన్ వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ మనం చెప్పినట్టు పొజిషన్లో ఉంది కాబట్టి చేయగలరేమని అనుకుంటున్నాం. మన మోడీ గారు తేగలరు, ఇదివరకు తేడా చూపించగలరు. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న ఆయన కూడా చేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి అప్పటికి ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన కోఆపరేషన్ బట్టి డిఫరెన్స్ అనేది వాళ్ళిద్దరికి పరిపాలన డిఫరెన్స్ అనేది వస్తుందని మేము. అంటే మన రాజధాని నిర్మాణం జరిగితే ఏ విధంగా మీరు జరగబోతుంది మన రాష్ట్రానికి కానీ లేకపోతే మన పట్ల ముఖ్యంగా ఏంటంటే దగ్గర భవిష్యత్తులో ఒక 10-20 సంవత్సరాల తర్వాత కంపెనీస్ వస్తే మన పిల్లలు మా పిల్లలు కానీ అలా బయటకు వెళ్ళకుండా దగ్గరలో ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న రైతులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అతని ముందు ఎకరం 20 లక్షలు 15 లక్షలు ఉంది, దగ్గర ₹1 కోటి దాకా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే రైతులు లాభపడతారు. ఉన్న దాంట్లో మొత్తం అమ్ముకోపోయినా కొంత అమ్ముకొని మా పిల్లలు ఎక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూములు పెరిగితే రైతులు కూడా కొంచెం ఆర్థికంగా కూడా బాగుంటుంది. పరిపాలన అంటే ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ రోడ్డుని మట్టికి ట్రాక్లో పెడతాను నేను చాలా కష్టపడుతున్నారు. ఎడ్యుకేటెడ్గా నేను ఆయన రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా నాట్ పాసిబుల్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఏంటంటే కొద్దిగా నోటిఫికేషన్స్ వైపు కూడా పిల్లలను చూడండి. ఎందుకంటే ఎకానమీ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. దాన్ని ఆయన లైన్లో పెట్టాలంటే ఒక సివిల్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఎంత కష్టపడాలో ఆయన డే అండ్ నైట్ అదే యువకుల్లా కష్టపడాలి. ఆయన కనపడుతున్నాడు, ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. అవుట్పుట్స్ ఏంటనే మనకు క్లియర్గా కనపడుతున్నాయి, ఏం చేస్తున్నారు ఏంటని. ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ కైండ్లీ థింక్ అబౌట్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో. పాసిబుల్ సార్, అంటే ఆయన డిమాండింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ కైండ్లీ లుక్ ఎట్. కానీ ఒక మాట అన్నాడు ఆయన, అమరావతికి వెళ్తాను, అమరావతికి వెళ్తే కంప్లీట్ చేస్తారు ఆయన. చెప్తున్నాను కదా, ఆయన ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఏదైతే ఆయన స్ట్రెంత్ మేజర్ ఏంటంటే ఎవరినైనా సరే ఆయన నమ్మించగలరు, పని చేయగలను. అది చేస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. ఆయన చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అట్లాగే వన్ గుడ్ థింగ్, మన అదృష్టం ఏమనుకోవాలంటే ఏపీకి సెంటర్కి మన అవసరం పడింది. దాన్ని ఆయనకి దేవుడే నిలబడ్డాడు అనుకోవాలి. మన స్టేట్ మళ్ళీ నిలబడిందంటే దేవుడే మన అందరూ నిలబడ్డాడని అనుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మంచి జరుగుతుంది. ఈ ప్రామిస్డ్ దట్ విత్ ఇన్ 3 years క్యాపిటల్ కంప్లీట్ చేస్తా అన్నారు, కంప్లీట్ చేస్తారు కూడా. ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇప్పుడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యొక్క ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు అనేది బ్రహ్మాండంగా ఉంది. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. చెప్తున్నా కదా, ఎకానమీ కంప్లీట్ టర్న్ అయిపోయింది. దాన్ని మళ్ళీ లైన్లో పెట్టాలంటే ఆయన చాలా కష్టపడాలి, పడుతున్నారు. ఇంకా అంతకు మించి మనకి ఇంకేమైనా కావాలని మనం ఆశించడం అనేది అతి ఆశపడటమే. కానీ మన ఫ్యూచర్ని ఆలోచించి ఆయన వర్క్ చేస్తున్నారు. అది ఇప్పటికిప్పుడు మీకు ఫ్రూట్స్ కనపడకపోవచ్చు, బట్ ఆఫ్టర్ సమ్ 5 to 10 years ఫ్రూట్స్ మనకి బేర్ అయ్యి, ఆయన ఫస్టే చెప్పారు క్యాపిటల్ని ఆయన డిజైన్ చేసినప్పుడు ఒక బడ్జెట్కి మన స్టేట్ బడ్జెట్ సమ్ 2 to 3 lakhs ఉంటుంది. 2 to 3 lakh crores ఉంటుంది. ఆ 2 to 3 lakh crores ఒక క్యాపిటల్ రీజన్ నుంచి ట్యాక్స్ నుంచి కానీ ఏట్ల నుంచి కానీ వచ్చేటట్టు చేశాడు. అంటే నువ్వు ఇంకెవరైనా చూసుకోక్కర్లేదు. మనకి డెవలప్ అయితే దాని నుంచే నీకు 2 to 3 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. నువ్వు ప్రజల మీద పడిపోక్కర్లేదు. అట్లా డిజైన్ చేశాడు ఆయన్ని.
దాన్ని అది మళ్ళీ ఏదో పొరపాటున అలా అయ్యింది. యువతకి ఎలా ఉపాధి అవకాశాలు ఉండేవి అనుకుంటున్నారు అందులో? అంటే కంపల్సరీగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన దగ్గరికి. ఆటోమేటిక్గా కార్పొరేట్ సెక్టార్లో అనేది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కంపల్సరీగా, అందులో మనం చూసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే భయపడిపోయారు అంతే జనాలే. కంపెనీస్ వచ్చేవాళ్ళు ఏంటంటే పాతలు జరిగిన దాన్ని చూసి భయపడ్డారు. ఇప్పుడు అది రావాలంటే మళ్ళీ ఆయన నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు. బహుశా ఈ ఇయర్ కాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కాకపోవచ్చు, బై ద ఎండ్ ఆఫ్ దిస్ టర్మ్ ఆయన కంప్లీట్గా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. 50-70% ఆఫ్ క్యాపిటల్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అవే పరిగెట్టుకు వస్తాయి. అది ఆయన చేయగలని మేము నమ్ముతాం. అంటే ఇక గత 5 సంవత్సరాలకి ఈ 10 నెలలకి ఏమన్నా తేడా కనపడిందా? రోడ్ల పరంగా కానీ రోడ్ల పరంగా కంపల్సరీగా కనపడింది. ఎకానమీ అనేది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అర్థం అవుతుంది. దాని గ్రోత్ ఎలా వస్తుంది అంటే నువ్వు సంపదను సృష్టించాలి. ఆ సంపదను సృష్టిస్తున్నాడు ఆయన, దాన్ని బట్టి గ్రోత్ వస్తుంది.